హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు మన ఛానల్లో 1 మంత్ పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. ఈ పచ్చడి కోసం 2 కేజీల టమాటాలను శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో వీడియోలో చూపిన విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని 1-2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. అన్ని టమాటాలను క్లీన్ చేసి ఆరబెట్టుకున్న తర్వాత వీటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 3 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పిని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాల్లో పులుపు అనేది ఉంటుంది. చింతపండుని యాడ్ చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. టమాటాల్లో ఉండే వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అడుగు అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలలో ఉండే గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనికి మనకి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాల సీజన్ కాబట్టి మనకి తక్కువ రేటుకే టమాటాలు చక్కగా దొరుకుతాయి. ఇలా టమాటాలను తెచ్చి ఇలా పికిల్గా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు కొంచెం పాడైన టమాటాలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోకుండా ఫ్రెష్ టమాటాలతో మాత్రమే పికిల్ చేసుకోవాలి. లేదంటే పికిల్ అనేది తొందరగా పాడవుతుంది. ఇలా మొత్తం మనకి వాటర్ అంతా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక దీనిలో ఇంకొక టేబుల్ స్పూన్ కల్లుప్పును వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు కలిపిన పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లిని తొక్క తీసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపుని సిద్ధం చేసుకుందాం. కడాయిలో ఒక చిన్న కప్పుతో ఆయిల్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆవాలు అన్నింటినీ కలిపి యాడ్ చేసుకుంటున్నాను. 10-15 వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక 10-15 ఎండుమిర్చీలను, 4-5 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో ఈ టమాటో పేస్ట్ అనేది 7 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గాలి. అంత చక్కగా మగ్గితేనే మనకి ఈ పికిల్ అనేది 1 మంత్ పాటు స్టోర్ ఉంటుంది. 10 నిమిషాల పాటు బాగా ఈ ఆయిల్లో దీన్ని మగ్గించుకుందాం. ఇలా రెడీ అయిన ఈ పికిల్ని చల్లారబెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ద్వారా మీరు ఎలాంటి రెసిపీస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.